గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. చంద్రబాబు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఇంత దారుణమైన సీఎంని, పాలనను ఎన్నడూ చూడలేదన్నారు బాబు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని అన్నారు. ఎమ్మెల్యేలను బదిలీ చేయడం తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. జగన్ రాజధాని మార్చలేడు, విశాఖపట్నం వెళ్లలేడు. ఏప్రిల్ తర్వాత ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతా ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు మాట్లాడారని అడుగుతున్నా. చూసారా? ఎప్పుడైనా మాట్లాడారైనా? ఎవరన్నా దండించాడా? తప్పని చెప్పాడా? ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు, వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వేలు చేశా, వీళ్ళందరూ లాభం లేదని. అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం గాని, పెద్ద నష్టం గాని ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు. ఒక పోలవరాన్ని, మొత్తం రోడ్లని, ఇండస్ట్రీస్ అన్ని తరిమేయడం, ఒక అమరావతి నాశనం చేయడం, ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం, విపరీతంగా అప్పులు తేవడం, ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి, అవినీతి చేసి, కడాన మీరు చూస్తే రిషికొండ లాంటి హిస్టారికల్ మాన్యుమెంట్ ని ఎక్కడికక్కడ తవ్వేసి ఈరోజు అక్కడ కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు, ప్యాలెస్ కట్టాడు. ఇంటూ ఈయనే శాశ్వతంగా ఉంటాడనుకున్నాడు ముఖ్యమంత్రిగా. నాకైతే అర్థం కావడంలా. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ ని కట్టుకున్నా అంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా. నేనేదో మా ఇంటికి అప్పుడే చిన్న రోడ్డు వేశారు. ఎంత? 100 అడుగులు 100 గజాలు. దానికే ప్రతిరోజు విమర్శించిన వ్యక్తి ఈ రోజు మీ ఇంటికైతే 4 లేన్ రోడ్డు వేసుకున్నాను. నేను దాని గురించి కూడా మాట్లాడడం వల్ల విపరీతంగా. సరే, అవన్నీ నేను చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడలేదు. కానీ ఈ రోజు అమరావతిని విశాఖపట్నానికి తీసుకుపోతానంటే కోర్టులు ముట్టికాయలు వేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడతామని. ఏప్రిల్ తర్వాత ఈయనుండడు, మళ్ళా తెలుగుదేశం వస్తుంది. నువ్వు చేసేది ఏమీ లేదు. మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే